అందరికీ నమస్కారం. బంగారం కొనే వాళ్ళకి బిగ్ షాకు. అమ్మకాలు పూర్తిగా నిలిపివేత. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. బంగారం కొనే వాళ్ళకి ఎందుకు బిగ్ షాక్, ఎందుకు అమ్మకాలు నిలిపివేశారనే విషయాలు కూడా అన్నీ మనం తెలుసుకునే వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ దక్షిణ కొరియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొరియా మింటింగ్ సెక్యూరిటీ అండ్ ఐడీ కార్డ్ ఆపరేషన్ ప్రజలకు బంగారం కడ్డీలను సరఫరా చేయడం కష్టమవుతోంది. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల బంగారం కడ్డీలు అమ్మకాలను కొరియా మీటింగ్ సెక్యూరిటీ అండ్ ఐడీ కార్డ్ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపేసింది. అమ్మకాల నిలిపేతకు ముందు వాణిజ్య బ్యాంకుల ద్వారా బంగారు కడ్డీల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. గత నెలలో కొరియన్ వాణిజ్య బ్యాంకుల్లో బంగారు కడ్డీల అమ్మకాలు 22.5 బిలియన్ వాన్లకు చేరుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో 16.8 బిలియన్ వాన్లు విలువైన బంగారు కడ్డీలు అమ్మబడ్డాయి. ఇది బంగారానికి పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోంది. అయితే ఫిబ్రవరి 11న బంగారం కడ్డీల అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ వాణిజ్య బ్యాంకులకు కేఓఎంఎస్ఓసిఓ అధికారిక నోటీసులను పంపింది. బంగారం ధరలు గణనీయంగా పెరగడం వల్ల ముడి బంగారం సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీని కారణంగా అమ్మకాలు ఆగిపోయాయని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. మళ్ళీ ఎప్పుడు అమ్మకాలు మొదలు పెడతామో ఇప్పుడే చెప్పలేమని, అంతదాకా ఎదురు చూడాలని అందులో తెలిపారు.